సరే అక్క, నాకు అర్థమైంది. నీతో మాట్లాడలేనప్పుడు నేను ఇంట్లో ఉండలేను. ఏ రోజు నీ మాటకి ఎదురు చెప్పింది లేదు. నీ నిర్ణయం కాదన్ను లేను. ఈరోజు తప్పు నాది కాకపోయినా శిక్ష వేస్తున్నావు. చెల్లిగా అనుభవిస్తాను. కానీ ఏదో ఒకరోజు నిజం తెలుసుకుని నువ్వే నన్ను అర్థం చేసుకుని తిరిగి మళ్ళీ రమ్మంటావనే నమ్మకంతో వెళ్తున్నాను. బాలిక. మేడం, ఆడిటర్ చేసిన తప్పుకి పిన్నిని... ఎనఫ్ రాహుల్. ఈ విషయాన్ని నేను ఇక్కడితో వదిలేస్తున్నాను. మీరు కూడా మర్చిపోండి. శాంభవి చేసిన తప్పు, తన వల్ల ఎదురైన అవమానం ఇంకెప్పుడు ఎవరి వల్ల జరగకుండా మీరందరూ జాగ్రత్త పడండి. అలాంటి రోజు, సిచ్యువేషన్ ఎప్పటికీ ఈ ఇంట్లో రాదని నమ్ముతున్నాను. మేడం, అంతా మీకు నచ్చినట్టే మీరనుకున్నట్టే జరుగుతుంది. మీరు ఫ్రెష్ అయి కూల్గా రండి. మీకోసం దేశీ ఫుడ్ రెడీగా ఉంది. వెళ్ళండి మేడం. ఓకే, జస్ట్ గివ్ ఎ మినిట్. ఓకే మేడం. ఏమైంది? ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదనుకున్నారా? మీరు దాచినవి కనిపెట్టలేననుకుంటున్నారా? ఈ రోజుతో మన పని అయిపోయినట్టుందమ్మా. గుత్తొంకాయ, చింత చిగురు పప్పు, సాంబారు, మిరియాల రసం, పూతరేకులు, పూర్ణాలు, బొబ్బట్లు అన్నీ నాకిష్టమైనవే. జస్ట్ స్మెల్ చూసి డిషెస్ పేరు ఎలా చెప్పావు గ్రానీ? నెంబర్ 1 అన్నావు కదా, దానికి ప్రూఫ్ ఇదే. అవన్నీ ఎవరు ప్రిపేర్ చేశారు? అది సీనియర్ చెఫ్ మేడం, కొత్తగా అపాయింట్ చేశాం. ఓ నైస్. చాలా రోజుల తర్వాత ఇంటి ఫుడ్ టేస్ట్ చేస్తున్నాను. జస్ట్ 5 minutes. I'll get back. ఈ పేర్లెందుకు సరసు? వాగ్దేవ్ అమ్మగారికి అంత పద్ధతి ప్రకారమే ఉండాలి కాబట్టి, ఆవిడ కోసం ప్రత్యేకంగా వండింది ఎవరూ ఎంగిల్ చేయకూడదు కాబట్టి. సరే, ఆ రసం ఎక్కడుంది? లోపలుంది. సరే తీసుకురా. అయ్యో మర్చిపోయానే.
ఈ పేర్లు అరేంజ్మెంట్స్ చూడమ్మా, ఇంటిని 5 స్టార్ రెస్టారెంట్ చేసేసింది. 5 స్టార్ కాదు మ్యాగీ, దీనికి చుక్కలు చూపించాల్సిన సమయం వచ్చింది. కాసేపు ఇక్కడికి ఎవరూ రాకుండా మేనేజ్ చేయి. వాగ్దేవి కోసం సరస్సు భక్తి భయం కలిపి వంటలు చేసింది. నేను కాస్త కారం కలిపాను. ఈ కారం నషాలకెక్కితే వాగ్దేవి పెద్ద పులవుతుంది, సరస్సు లేడు పిల్లల బలవుతుంది. పద. అమ్మో, వాగ్దేవ్ అమ్మగారు వచ్చే సమయమైంది. రాణి, నేను అక్కడ ఉంటాను. ఏమేం పెట్టాలో నేను సైన్ చేసి చెప్తూ ఉంటాను, అవే పెట్టండి. వావ్, నైస్ అరేంజ్మెంట్స్. ప్రొఫెషనల్ షెఫ్ ని అపాయింట్ చేశారా? అవును మేడం, ప్రొఫెషనలే కాదు, పంక్చువల్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయి, సరేనా? నాకదే పని అనుకున్నావా? పర్లేదులే, గ్రానీ ఏమనుకోదు. యా నవ్య, క్యారీ ఆన్. నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోకు. థ్యాంక్ యూ మేడం. ఈ యుఎస్ లో ఒంటరిగా ఫుడ్ తినే ప్రతిసారి ఇలా అందరితో కలిసి భోంచేసే మూమెంటే గుర్తొచ్చేది. ఎన్ని రోజులకి ఇలా కళ్ళ ముందుకొచ్చింది. గ్రానీ, షెల్ వి స్టార్ట్? అఫ్ కోర్స్, ష్యూర్లీ. రసం రసం నేను ఇస్తాను. థ్యాంక్ యూ. వావ్, వండర్ఫుల్, ఎక్సలెంట్ టేస్ట్. నెక్స్ట్ ఐటమ్ అవర్ మేడం ఫేవరెట్ పూతరేకులు. పూతరేకులు పెట్టమ్మా. ఐ వాంట్ వన్ మోర్. ఇంకొకటి పెట్టక్క. వీళ్ళ నవ్వులు ఎక్కువసేపు ఉండవు మ్యాగీ. వావ్, సింప్లీ ఆసమ్. ఇలాంటి టేస్ట్ నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇన్ని రోజులు పాపం ఇంటి తింటికి దూరమై ఏం తిన్నా ఏం చూసినా గొప్పగా అనిపిస్తుంది అనుకుంటా వాగ్దేవికి. ఇంటికి దూరంగా ఉన్నాను గాని ఇండియా రుచులకు కాదు, అక్కడ మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ టేస్ట్ మాత్రం ఎక్కడా లేదు. అక్క, మెయిన్ కోర్స్.
గుత్తొంకాయ కూరక్క. తొందరగా వేయి, నోరు ఊరిపోతోంది. ఫస్ట్ అది వేయి. ఇంకొంచెం వేయక్క. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫోన్ అండి. ఏకాంబరం, తింటున్నప్పుడు అవసరమా? 2 నిమిషాలు ఆగలేరా? నేనాగినా ఈ మోత ఆగదు కదండి. ఓకే. హలో. ఎస్, యా, ఈరోజే వచ్చాను. వన్ వీక్ వరకు ఎలాంటి ఇంపార్టెంట్ మీటింగ్ అయినా నేను అటెండ్ అవ్వలేను. ఐ గాట్ మెనీ థింగ్స్ టు డూ. ఓకే? ఓ మై గాడ్, ఇంత మసాలా ఎవరు యాడ్ చేశారు? ఇంత కారం తింటే అల్సర్స్ కన్ఫర్మ్ గా వస్తాయి. ఎవరు చేశారు ఈ టెస్ట్? ఎక్కడున్నారు షెఫ్? మిమ్మల్నే పిలుస్తుంటే అటువైపు చూస్తారేంటి? అక్కడెవరున్నారు? Hey, excuse me. కొంచెం మేడం, నేనే చేశాను. ఇంతసేపు చెవులు పనిచేయలేదా? వంకాయ కూర ఎలా చేయాలో కూడా తెలీదా? ఉప్పు కారం చేతికి అందినంత కాదు, రుచికి సరిపడంత వెయ్యాలి. ఏం చదువుకున్నావు? 7th క్లాస్ మేడం. 7th క్లాసా? చదువిలా సగంలో ఆగిపోయింది కాబట్టే సంస్కారం లేకుండా మిడిమిడి జ్ఞానంతో పనిచేస్తున్నావు. ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ ఉన్న అమ్మాయిని ఎందుకు అపాయింట్ చేశారు? అంటే మేడం, వంటలు బాగా చేస్తుందని. ఏంటి బాగు? చూసావు కదా తన పనితనం. అవసరం లేదు. వంట కన్నా చదువే ముఖ్యం, రుచి కన్నా జ్ఞానమే ముఖ్యం. ఏకాంబరం, మేడం, ఈ అమ్మాయికి 6 months శాలరీ ఇచ్చి పంపించేసేయండి. అలాగే మేడం. మేడం, భోజనం మేడం. పద్ధతి నిబద్ధత లేని చోట నాకు ఏవి వద్దు. ఉదయం నుండి కష్టపడింది ఇలా కడుపు మార్చడానికా?
వాగ్దేవి కోసం చేసే వంటలంటే 1-2 సార్లు చూసుకోవాలి కదా. అన్నీ సరిగానే వేశానమ్మా. మరెలా ఎక్కువైందో. అంటే ఏంటి, మా మేడం అబద్ధం చెప్పింది అంటున్నావా? మ్యాగీ కాచేయని ఇక ఆపండి. అది కాదన్నయ్య, ఇది చేసిన తప్పుకి ఆ అమ్మాయి బలైంది. దీని పేరు చెప్పుంటే అప్పుడు తిక్క కుదిరేది. ఏం మాట్లాడుతాం అర్థమవుతుందా అత్తయ్య? మేడం ఇంట్లో ఉన్నప్పుడు సరసు ఎదురు పడకూడదని నువ్వే కదా అవుట్ హౌస్కి పంపించావు. అలాంటిది ఇప్పుడు ఎలా ఎదురుగా నిలబెడతావు? మాట్లాడే ముందు కొంచెం కూడా ఆలోచించవా? మా ఆలోచనలు ఎప్పుడు మీకు అర్థం కావు. పద మ్యాగీ. ఎందుకు పనిలో నుంచి తీసేశారని ఎవరైనా అడిగితే కారణం అని చెప్పకు. కామెడీగా ఉంటుంది. జాగ్రత్త. మా సరస్సు కోసం చాలా పెద్ద సాహసం చేశావమ్మా. నువ్వు చేసిన సాయం విలువ నీకు తెలియకపోయినా మేం వెలకట్టలేము. దీనికి 6 నెలల జీతం కాదు, జీవితాంతం నీకు ఏ లోటు రాకుండా మేము చూసుకుంటాం. నాకు తెలిసిన కంపెనీలో నీకు రేపే జాబ్ ఇప్పిస్తాను. డోంట్ వరీ. సరే బాబు. నన్ను క్షమించు రాణి. నా వల్ల నీకు ఈ ఉద్యోగం పోయింది. నిజం చెప్పే స్థితిలో నేను లేను. అర్థం చేసుకో. నీ గురించి నాకు తెలుసు సరసు. నాలాంటి వాళ్ళు వస్తారు వెళతారు, కానీ నీలాంటి మంచి మనిషి ఈ ఇంట్లోనే ఉండాలి. తన లైఫ్కి ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వేం ఫీల్ అవ్వక సరసు. సరసు, రాహుల్ బాబు, మీరేంటి బాబు ఇలా వచ్చారు? వాగ్దేవి అమ్మగారు ఇంట్లో ఉన్నారు. ఇదివరకట్లా కలవడం మాట్లాడడం ఇక కుదరదు. మీరు వెళ్ళండి. అది కాదు సరసు, భోజనం దగ్గర జరిగిన గొడవ గురించి నువ్వు బాధపడుతూ ఉంటావు. కాసేపు మాట్లాడితే నీకు రిలాక్స్డ్ గా ఉంటుందని. నా బాధ ఎప్పుడు ఉండేదే కదా రాహుల్ బాబు. పాపం నా వల్ల రాణి ఉద్యోగం పోయింది. మీరంతా ఏం తినకుండా ఉండిపోయారు. నీతో ఇదే ప్రాబ్లం సరసు. నీ బాధ గురించి ఎంత తొందరగా మర్చిపోతావో అందరి గురించి అంత ఎక్కువ ఆలోచిస్తావు. సర్లే బాబు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి. అది కాదు సరసు. మీరు వెళ్ళండి రాహుల్ బాబు, వెళ్ళండి. బాబు, నవ్యమ్మ, ఇంత కారం ఉందేంటి? వాగ్దేవి అమ్మగారి కోపం వచ్చిందంటే రాదా మరి? నేనెప్పుడు ఇంత కారం వేయనమ్మా. మసాలాలు కూడా తూకం వేసినట్టు వేళ్లతో ఇంతేస్తాను. అలాంటిది లేదు సరసు, నువ్వు కరెక్ట్గానే చేశావు. కానీ ఎవరో కావాలని నాశనం చేశారు. వాగ్దేవి అమ్మగారు తినే భోజనాన్ని పాడు చేసే ధైర్యం ఎవరికుంటుందమ్మా? భోజనం పాడు చేయడం కాదు సరసు, నిన్ను మేడం దగ్గర బ్యాట్ చేయాలని ఇలా ప్లాన్ చేసుండొచ్చు. కాత్యాయని ఆంటీ మ్యాగీ మీదే నా అనుమానం. లేదమ్మా, వాళ్ళు కాదేమో. అప్పుడు వంటింట్లో కాలు పెట్టినందుకే మీరు చెడమడ తిట్టారు. మళ్ళీ మాగమ్మ నా జోలికి ఎందుకు వస్తుంది?
వస్తుంది సరసు. దానికి వేరే పని లేదు. మాటలతో చెప్తే అంత తొందరగా అర్థం కాని వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్లో బ్రెడ్ తీసుకురా. వెళ్ళు. ఎందుకమ్మా? ముల్లుని ముల్లుతో తీయడానికి, మమకారంతో కారం కలిపి పెట్టడానికి. నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళు. నవ్వేమా బ్రెడ్. సరసు, స్పైసీ శాండ్విచ్ రెడీ. పద.